మనకి 3 వేరియంట్స్ ఉంటాయి. అందులో ఎక్సెల్ వెర్షన్లో ఉన్న ఈ వెహికల్ని మనం రేపు వాడుతూ ఉన్నాం. ఇది ఇప్పటిదాకా 16 సార్లు దీన్ని వినియోగించడం జరిగింది. 17th టైం రేపు శాస్త్రవేత్తలు ఈ యొక్క వాహనం సహాయంతో మనం తొలినాళ్ళల్లో మనకి నాసా లాంటి ఎన్నో దేశాలు మనకు సహకరించాయి. అదే కాకుండా మధ్యలో వచ్చిన తర్వాత సహాయం నిరాకరించారు, మనపైన ఆంక్షలు కూడా పెట్టిన పరిస్థితి. అయితే అదే కాకుండా ఒకప్పుడు మనం చేసే కార్యక్రమాలని అవహేళనగా చేసేవారు, నవ్వుతూ వెళ్ళిపోయేవారు, అసలు మనల్ని పట్టించుకునేవారు కాదు. అట్లాంటి దేశాలతో, అట్లాంటి నాసాతోనే కలిసి మన ఇస్రో ఒక మిషన్ని చేపట్టబోతుందండి 2020లో. సో డెఫినెట్గా ఇవన్నీ అంతరిక్ష రంగంలో మన భారత్ ఒక సత్తాన్ని చాటడమే కాకుండా వాణిజ్యపరంగా లాభపడే ఒక అవకాశాన్ని ఇస్తోంది. This mission planning is a very involved task. టెక్నాలజీ అందుబాటులో ఉండటం విశేషం కాదు. 104 శాటిలైట్స్ లాంచింగ్ అనేది చక్కటి ప్లానింగ్తో కూడిన పని. ఒక శాటిలైట్ లాంచ్ చేసిన 20 నిమిషాలకు మరో శాటిలైట్ లాంచ్ చేస్తే అలా మొత్తం 104 ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి చాలా సమయం పడుతుంది. కానీ మేము చాలా ఫాస్ట్గా లాంచ్ చేయడానికి వీలుగా ముందుగానే సన్నాహాలు చేశాం. అన్ని శాటిలైట్స్ కలిపి కేవలం 500 సెకండ్లలో అంతరిక్షంలో ప్రవేశపెట్టాం. అదే మా స్పెషాలిటీ. So we have made a very innovative mission strategy so that all satellites were separated within 500 seconds safely. That was the innovative design. The thing is that the criticality is not from the technology point of view, mainly how we are managing the mission. ఒక శాటిలైట్ సపరేట్ అయినప్పుడు రాకెట్ శాటిలైట్ ఒకదానిని మరొకటి ఢీకొట్టే పరిస్థితి ఉండకూడదు. అట్లాగే శాటిలైట్స్ మధ్య ఎలాంటి సమస్యలు ఉండకూడదు. అలా 104 శాటిలైట్స్ విడుదలైనప్పుడు 5000 తాకిళ్లు జరిగే అవకాశం ఉంది. అది కాకుండా చేయటమే చాలా క్లిష్టమైన ఆపరేషన్. Not only nearby term, later also should not collide. And if you are talking about that is 2 satellites we are launching, there are 3 combinations will come. That satellite to separating body, satellite to separating body, satellite to satellite, 3 combination. Like that if you are telling, if it is a 104 satellite, more than 5,000 combinations of the probable hit, that collision will be there. Our mission planning should be such that all these combinations should simultaneously very safe. Either accommodating 104 satellites within the payload volume is a big challenge. మేము తలపెట్టిన మిషన్ ఒక పెద్ద ఛాలెంజ్. శాటిలైట్స్ కు సంబంధించిన సపరేషన్ కమాండ్స్ చాలా శ్రద్ధగా జాగ్రత్తగా చేయాలి. ఆ పని మా ఇంజనీర్లు ఏ తప్పు లేకుండా చేయటం జరిగింది. మేము ఇప్పుడు ఈ నెల మరో మిషన్ కు రెడీ అవుతున్నాం. అందులో 31 ఉపగ్రహాలను PSLV ద్వారా లాంచ్ చేయబోతున్నాం. In fact, a lot of testing has been done. So everything went down well, and next mission also will be carrying 31 satellites. Next PSLV mission. It is on this month itself, end of this month. PSLV C-37, it was a very challenging 104 ఉపగ్రహాలు లాంచ్ చేయటం ఒక పెద్ద ఛాలెంజింగ్ మిషన్ అని చెప్పాలి. ఈ మిషన్ లో మేము కొత్తగా శాటిలైట్ అసెంబ్లీ పద్ధతులను పాటించాల్సి వచ్చింది. ఇది మాకు ఒక కొత్త అనుభూతినిచ్చిందనే చెప్పాలి. And the new satellite assembly procedures also, which was really interesting to work on. In the department where we look after the separation. మాకు అప్పు చెప్పిన బాధ్యత చాలా కీలకం. 104 ఉపగ్రహాలు ఒకదానిని మరొకటి తాకకుండా ఉండే డిజైన్ చేయాలి. మా సీనియర్లు గైడెన్స్ తో మేము చాలా పని పూర్తి చేసి ఇచ్చాం. తరువాత మిషన్ సక్సెస్ కావటం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ మిషన్ లో పనిచేసే భాగ్యం రావటం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. It has to be go through our seniors and then they will further refine it, polish it. So that way we work in the VSSC. So I am very much fortunate that I was also part of this 104 satellite missions available in the net. మేము 104 ఉపగ్రహాల లాంచ్ మిషన్ ఒక పెద్ద అవకాశంగా భావించి పని పూర్తి చేశాం. అన్నింటినీ చాలా జాగ్రత్తగా లాంచ్ చేసి వాటిని వాటి కక్షల్లో పెట్టాం. అంతేకాదు PSL వెహికల్లో కెమెరాలు కూడా ఫిట్ చేశాం. ఉపగ్రహాలు విడిపోయి వేరయ్యే సమయంలో ఫోటోలు కూడా తీయగలిగాం. Separation. There are around 200 pyro items are there. So these pyro items has to very flawlessly function. Then only the mission is accomplished. మేము 104 మిషన్ కి 200 పైరో ఐటమ్స్ అమర్చాము. అన్ని కూడా కరెక్ట్ టైం కి పనిచేయాలి. అప్పుడే మిషన్ విజయవంతం అవుతుంది. కానీ పైరో సిస్టమ్స్ ని రియల్ టైం టెస్ట్ చేయలేము.
ఎందుకంటే అవి రాకెట్తో పాటు ఎగిరిపోతాయి. అందుకే వాటిని అమర్చేటప్పుడు వాటి క్వాలిటీ చూసుకోవాలి. మిగతా మిషన్లకు సప్లై చేసినట్టే ఈ మిషన్కి క్వాలిటీ పైరో సిస్టమ్స్ సరఫరా చేశాం. మిషన్ విజయవంతం అవటం చాలా సంతోషంగా ఉంది. Before that one, so the way we have to make these products very meticulously conforming to all quality norms. For all PSLV లాంచింగ్ కు సంబంధించిన ఏ మిషన్ అయినా ఎంతో అంకిత భావంతో పనిచేస్తాం. 104 ఉపగ్రహాలకు నావిగేషన్ గైడెన్స్ సిస్టమ్ అమర్చటం, వాటి నాణ్యతను సరిచూసుకోవటం, తరువాత మిషన్ సక్సెస్ కావటం అంతా కూడా వరుసగా అయిపోయాయి. మాకు ఈ మిషన్ కోసం పనిచేయటం ఒక విభిన్నమైన అనుభవం అనే చెప్పొచ్చు. Responsible for the design, development and realization of the imaging system, which was taking images of the strap-on separation, PS2, PS3 separation and the separation of the 104 satellites of PSLV. ఫౌండేషన్ పూనుకోవడం జరిగింది. అది అంత ఈజీ అనే విషయం కాదు. ఎందుకంటే ఇస్రో వాళ్ళు రావాలంటే వారు గవర్నమెంట్కి పనిచేసేవాళ్ళు, వాళ్ళని మనం అడగాలంటే చాలా కష్టం. అంటే కార్యక్రమాన్ని పూనుకుంది. మేము దానికి చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మాకు ఒక అవకాశం దక్కింది. అందులో మన హైదరాబాద్ రవీంద్ర భారతిలో చేయడం చాలా గొప్ప విషయం. ఇస్రో శాస్త్రవేత్తలకు చేసిన ఈ భారీ సన్మానంలో ఓ ప్రత్యేకత. ఈ అభినందన కార్యక్రమాన్ని వారి జీవిత భాగస్వాములతో చేయించటం. అందరికీ శాలువా, ఓ బ్రేస్లెట్, సన్మాన పత్రం బహూకరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బడి పిల్లల్ని ఆహ్వానించారు. అంతరిక్ష పరిశోధనల గురించి చిన్నారులు తెలుసుకుని, అలాగే శాస్త్రవేత్తలను చూసి స్ఫూర్తి పొందాలనే ఉద్దేశంతో ప్లాంజరీ సంస్థ ఈ వినూత్న పద్ధతిని అనుసరించింది. నిరంతరం పరిశోధనలతో తలమునకలయ్యే శాస్త్రవేత్తలను ఓ చోటికి చేర్చి వారి కృషిని అభినందించటం నిజంగా అభినందనీయం.